బీసీలంతా పిడికిలు బిగించాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్ వస్తది. బీసీ రిజర్వేషన్ ఫలాలను బీసీ కులాలంతా అనుభవించవచ్చు అని చెప్పేసి ఒక ఆతృతతో ఉండి, ఒక ఆశగా అక్కడి దాకా పోయి విస్తారపరుచుకొని, అన్నం పెట్టుకొని తినే సందర్భంలో నోటికాడి ముద్దను గుంజుకపోయిన సందర్భాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇది అన్ని పార్టీల యొక్క లోపాల వలన జరిగింది. అన్ని పార్టీల యొక్క లోపాల వల్లనే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే మీరు అందరు కూర్చొని ఒక చట్టం తెచ్చేసి ఒక మెలుక పెట్టి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన సందర్భం ఉంటుంది. కానీ గవర్నర్కు పంపిన దాన్ని ఏమో గవర్నర్ దగ్గరనే ఉంచి మొన్నటనేమో రాష్ట్రపతి పంపుతారు. కేంద్రంలోనే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటుంది. బీజేపీ పార్టీలోనే 8 మంది ఎంపీలు ఉంటారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉంటుంది. కానీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని కాలయాపన చేస్తారు తప్ప నిజంగా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన మీలో ఉన్నదా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేయదలుచుకున్నా, తెలంగాణ ఉద్యమం ఒక పిడికడి మందితోటి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఉప్పెనలాగా ఊరున పాకి ఒక పండు ముసలి కాడి నుంచి మొదలుకుంటే చిన్న పిల్లవాడి దాకా మాకు తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా రాతలు బాగుపడతాయి, మాకు విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు మాకు వస్తాయి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని ఉప్పెనలాగా స్టార్ట్ చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచేసి బీసీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఈరోజు బీసీ నినాదానికి సంబంధించిన వ్యక్తులలో ఒకసారి నిజంగా మన గుండె మీద చేసుకుని ఆలోచిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి బీసీ నాయకులంతా లేదు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది అంటా ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నారు, బీఆర్ఎస్లో ఉన్నోళ్ళేమో బీజేపీ కాంగ్రెస్ మోసం చేస్తుందని చెప్పేసి మీరు మీ పార్టీల వెనకాల ఉండి మాట్లాడతారు తప్ప మీరు ఖచ్చితంగా బయటకు వచ్చేసి ఆ బీసీ సమాజం అంతా బయటకు వచ్చేసి ఆ బీసీల కోసం మాకు రిజర్వేషన్ కావాలని ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? అసలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ జూబ్లీస్ సంబంధించిన దాంట్లో ఒక్కొక్క పార్టీ ఒక అభ్యర్థిని ఎన్నుకుంటాను. నిజంగా మనకు ఈ రోజు ఈ ఎలక్షన్లలో వాళ్ళకి ఇబ్బందులు గురి చేయాలి, మా హక్కును మేము సాధించుకోవాలనే సందర్భంలో ఈ బీసీలంతా కలిసి ఒక జూబ్లీ హిల్స్లో ఒక అభ్యర్థిని ఎందుకు పెట్టలేకపోతాను ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాను. ఎందుకంటే మనం ఉండేదేమో వివిధ పార్టీల నాయకుల కబంధ హస్తాల్లో పడి ఉంటాను, మనకేమో ఈ హక్కు కావాలని చెప్పేసి కొట్లాడితే వాళ్ళు ఎంతవరకు మనకి ఇస్తారు? ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం ఊర చిన్న పిల్లగా నుంచి మొదలుకుంటే ఒక పండు ముసలి గడపకి ఏ విధంగా తాకిందో ఇప్పుడు కూడా ఆ ఉద్యమం ఆ విధంగా తాకాలని చెప్పేసి అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు స్పందిస్తాయని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది.